వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ రోజు పొద్దున ఆదాబ్ లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. నందకుమార్, మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలకి ముందర సిట్ కేస్ లో బీజేపీకి ఎమ్మెల్యేలను సప్లై చేస్తున్న కేసులో ఇరికిచ్చి మరి జైలుకి పంపించి ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి రెస్టారెంట్ వెంకటేష్ దగ్గుపాటి వీళ్ళందరివి కూడా రాణా దగ్గుపాటిది కబ్జా చేశారని చెప్పి డిమాలిష్ చేసి సో నడి రోడ్డు మీద ఆ కుటుంబాన్ని నిలబెట్టింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. సో స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు తెర మీదకి ఈ రోజు ఉదయం పెద్ద ఆర్టికల్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1, దీంట్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించిండు. కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే మరి రకరకాల అంశాలు డౌట్లు అయితే వస్తా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా వెంకటేష్ మీద, సురేష్ దగ్గుపాటి మీద, రాణా దగ్గుపాటి మీద కేసు అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. సో నాంపల్లి కోర్టు మరి మొట్టికాయలేసింది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం లాగా జైలుకి కూడా వాళ్ళు వెళ్ళబోతున్నారా, వీళ్ళతో పాటు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడా? సో ఈ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో మొత్తానికి చాలా మెంటల్ టార్చర్ తర్వాత అంటే ఎన్నో రకాల కేసులు, ఆఖరికి మీ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలనుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. అండ్ తర్వాత అప్పుడు నందకుమార్ అనగానే ఎవరి నందకుమార్ అని ఒకసారి మా 4th ఎస్టేట్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ గురించి బాగా చర్చ పెట్టుకున్నాము. ఆ తర్వాత అసలు వీళ్ళందరినీ కూడా మీరే అదేంటి ఏమంటారు బీజేపీకి అమ్ముతున్నారు 100 కోట్లు అని చెప్పి ఇరికిచ్చినారు. సంవాట్ మళ్ళీ పాత విషయాలు ఎందుకు, మీ గతం అనుకుంటే యా. సో ఆ విషయంలో మిమ్మల్ని బాగా ఇరికిచ్చారని చెప్పి మీరైతే చెప్తా ఉన్నారు. అంటే చాలా మంది కూడా మీ తప్పేం లేదని పబ్లిక్ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఒకదానికోటి లింక్ అయి ఉంది. సో మీరు వెంకటేష్ వాళ్ళ ఆస్తులు, దగ్గుపాటి వాళ్ళ ఆస్తి, రెస్టారెంట్, ఆ ప్లేస్ ని మీరు కబ్జా పెట్టారని చెప్పి సో రాత్రి ఆదివారం రోజు వచ్చి డిమాలిష్ చేయడం జరిగింది మీ రెస్టారెంట్. మీ వైఫ్, మీ అబ్బాయి కూడా అటు ఇటు తిరగడమే సరిపోయింది. సో చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు మరి దీనికి కేటీఆర్ కి సంబంధం ఏంటి? దీనికి మీకు సంబంధం ఏంటి? వెంకటేష్ కి మీకు సంబంధం ఏంటి? మేడం, అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. దాంట్లో ఏ విధంగా నేను అంటే ఇప్పుడు దీంట్లో 3 లింక్ అయి ఉన్నాయి మేడం. ఒకటేమో మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు ఈ వెంకటేష్ వాళ్ళకు యాక్చువల్ గా సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లింకప్ పెట్టుకున్నారు. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఉంది, డిహెచ్ఎంసీ అక్రమంగా కూల్చివేశారు కదా. దీంట్లో ఆటోమేటిక్ గా వాళ్ళ గుంతలో వాళ్ళు దవ్వుకునే విధంగా వాళ్ళంతా వాళ్ళే దీంట్లో లింకప్ పెట్టుకుని అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్ద మనుషుల మాటలు విని వాళ్ళు అనవసరంగా దీన్ని కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి ఒక అక్రమమైన అంటే ఒక నీచమైన పని చేసి చాలా ఇబ్బందులకు వాళ్ళు అంటే నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా చాలా ముందల ఇప్పుడు ఏం లేదు మేడం, ఇంకా ముందల ముసల పండుగ ఉంది. ఇది ఒక బిగినింగే. దీని లోపల ఇంకా చాలా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆఫీసర్స్, ఏ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, జిహెచ్ఎంసీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, సిట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధమైన నా మీద అక్రమంగా కేసులు బనాయించారు, అన్ని విషయాలు వెళ్తాయి మేడం. కానీ సార్ అంటే ఈ సిట్ కేసు కంటే ముందు నుంచే మీరు వాళ్ళది కబ్జా పెట్టారు. 2019 2016 నుంచే కేసు నడుస్తా ఉంది హైకోర్టులో అని చెప్పి ఒక చిన్న అంటే ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ కూడా ఒక చిన్న షార్ట్ కట్ లో చెప్తాను. ఎందుకంటే ఓకే టీవీలో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఒక చిన్న షార్ట్ కట్ లో ఓకే టీవీ ప్రేక్షకులు తెలవడానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. 2014లో మేము ఆ ప్రాపర్టీ లీజ్ తీసుకున్నామండి. వాళ్ళ ప్రాపర్టీ కాదనట్లేదు. ఓకే, 2014లో లీజ్ తీసుకున్నాం. 15లో నేను దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మాకు వాళ్ళకున్న రిలేషన్స్ బాగున్నాయి. వెంకటేష్ గారిని కూడా మేము ఓపెనింగ్ పిలవడం జరిగింది. తర్వాత వాళ్ళు రానా అందరూ వచ్చారు, సూర్యబాబు గారు వచ్చారు, గ్రాండ్ ఓపెన్ చేసినాం. తర్వాత మాకు 15 నుంచి 16 వరకు అక్కడ లిక్కర్ లైసెన్స్ రాలేదు మేడం. లిక్కర్ లైసెన్స్ రానప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది కలిగినప్పుడు 1 year అట్లా వితౌట్ లిక్కర్ లైసెన్స్ బిజినెస్ చేసాం. చేసిన తర్వాత 16లో మరలా మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా మాకు లిక్కర్ లైసెన్స్ వచ్చింది, మాకు రిజిస్టర్ లీజ్ డీడ్ కావాలండి అని చెప్పినాం. అప్పుడు హీరో వెంకటేష్ గారు, సూర్యబాబు గారు మాకు రిజిస్టర్ లీజ్ చేసి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఒక కరెక్ట్గా 1 year కూడా కాదండి, 9-10 months కరెక్ట్గా బిజినెస్ చేసుకుంటున్నాం అనే టైంలో అప్పుడు అకుర్ సబ్రవాల్ గారు మీకు గుర్తుంటే అప్పుడు ఒక లిక్కర్ ఈ డ్రగ్స్ కేసు సంబంధించింది తెర మీదకి వచ్చిందండి. అప్పుడు టాలీవుడ్ లో చాలా మందికి నోటీసులు ఇవ్వడం, దాంట్లో రానా డ్రగ్స్ తీసుకుంటాడని ఒక ప్రాథమిక నిర్ధారించి ఆయన కూడా నోటీస్ ఇచ్చారు. అప్పుడు సురేష్ బాబు గారు మమ్మల్ని
కాల్ చేసి సార్ ఇట్లా మా బాబు ఈ హోటల్ అని చెప్పి చూపిస్తున్నారు అంటే లేదు సార్ మనదే కాదు అన్ని హోటల్ చూపించారు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు మీ బాబుని వెళ్ళి ఎంక్వైరీ చేసుకో అంటే ఎంక్వైరీకి వెళ్ళమనండి ఏముంటే వాళ్ళు చూసుకుంటారు బ్లడ్ షాంపిల్ ఇచ్చిరమ్మనండి ఆయన తీసుకున్నప్పుడు దాంట్లో తేలిపోతుంది కదా అని చెప్పాము ఆ వాడి డ్రగ్స్ కేసు మా సాగుకు వచ్చిందండి నేను ఈ ప్రాపర్టీ అమ్ముతానండి మా చాలా పెద్ద కుటుంబము మేము ఇవన్నీ కష్టం మాకు బ్లేమ్ అయితే అది ఇదని చెప్పేసి అమ్ముతామని ఇచ్చిన ప్రాపర్టీ అమ్మకానికి పెడతామని చెప్పారు అక్కడ సరే సార్ ఇక మేము కొనలేని పరిస్థితిలో ఉన్నాం సార్ ఎందుకంటే మేము ఇప్పుడే అంటే అప్పులు చేసి పెట్టాము స్టార్ట్అప్ ఉంది కొనలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అని చెప్తే లేదు కొనాలి లేదంటే కంపల్సరీగా నేను వేరే వాళ్ళకి అమ్ముతానని బ్లాక్మెయిల్ చేసి సరే కొనడానికి సరే వెళ్ళాం తప్పని పరిస్థితిలో వెళ్తే 1,20,000 గజం చెప్పాడండి 1,20,000 గజం చెప్పాడు సరే ఎవరైనా కూడా మామూలుగా 1,10,000 ఇవ్వండి సార్ అన్నాం ఇక అక్కడి నుంచే అండి కనీసము 2017 సెప్టెంబర్ నుంచి 2018 అక్టోబర్ వరకు రోజు ఒక 1 మంత్కి ఒకసారి మీటింగ్ ఒక రేటు పెంచడం 1 మంత్కి ఒకసారి మీటింగ్ రేటు పెంచడం ఎన్నిసార్లు డబ్బులు తీసుకెళ్తే డబ్బులు తీసుకోడు అగ్రిమెంట్ చేయండి సార్ అంటే అగ్రిమెంట్ చేయడు ప్రాపర్టీ అమ్మండి సార్ అంటే రోజు ఒక రేటు చెప్తాడు అట్లా ₹1,00,000 పెంచాడండి 10 టైమ్స్ ₹1,00,000 పెంచాడు మేము అంటే అప్పుడు మా పరిస్థితి అంటే మింగలేక అంటే ఇటు వెళ్ళిపోలేము వెళ్ళిపోతే 12 కోట్లు 15 కోట్లు లాస్ అవుతుంది ఉంటేనేమో ఈయన రేటు పెంచుతున్నాడు అది నా బిజినెస్ కాదు రియల్ ఎస్టేట్ నా బిజినెస్ కాదు నేను హోటల్ ఇండస్ట్రీలో ఉన్నా సరే నేను నా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ నా బిజినెస్ కాదు అంటే సరే నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుని అన్న మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు మంచి ప్రాపర్టీ అదని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు బట్ వాళ్ళు కూడా ఇన్నిసార్లు రేటు పెంచే వరకు వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేశారు అసలు ఏంటండి ఇదంతా కరెక్ట్ లేదని చెప్పి సో ఎనీవే 2018 నవంబర్లో మాకు వాళ్ళకు 2 ప్రాపర్టీలు కొనే విధంగా ఒక అగ్రిమెంట్ అయ్యిందండి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం మళ్ళీ సురేబాబు గారు ఏం చేశారంటే లేదు నేను ఒకటే ప్రాపర్టీ ఇస్తాను ఇంకో ప్రాపర్టీ ఇవ్వను అని చెప్పేసి ఒకటే ప్రాపర్టీ అగ్రిమెంట్ చేశాడు నేను అన్న లేదు సార్ నాకు 2 ప్రాపర్టీలు కావాలి లేదంటే కష్టం అక్కడ ఎందుకంటే రెక్టాంగిల్ ఉంటేనే అవుతుంది లేదంటే పొడవుగా ఉంటే కాదు అని దాన్ని కన్విన్స్ చేశాను అప్పుడు తను ఏం చేశారంటే ఒక ప్రపోజల్ పెట్టారు నందకుమార్ ఒక పని చేద్దాం మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ వద్దాం ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకో తర్వాత ఇంకొక ప్రాపర్టీ మా తమ్ముడు వెంకటేష్ ప్రాపర్టీ ఒక 5 yearsలో నేను అంటే బిజినెస్ రన్ చేసుకో ఆ మధ్యలో ఎప్పుడన్నా నీకు అమ్మడానికి నేను రెడీ ఉన్నాను లేదంటే జాయింట్ డెవలప్మెంట్ చేద్దాం అన్నాడు సార్ నాకున్న ఈ ఫాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్లో నేను నమ్మడానికి లేదు మీరు ఏది ఉన్నా రాతపూర్వకంగా ఇస్తే నమ్ముతాను సార్ అంటే తను ఏం చేశారంటే అప్పుడు ఒక ఎంఓఈ ఎంటర్ అయ్యారు ఎవరు హీరో వెంకటేష్ గారు నేను ఒక లీజు అండ్ ఒక ఎంఓఈ ఎంటర్ అయ్యాం ఎంఓఈలో మొత్తం క్లియర్ పాయింట్స్ ఉన్నాయండి నేను డాక్యుమెంట్స్ తెచ్చాను చూపిస్తాను క్లియర్ పాయింట్స్ ఉన్నాయి సరే సార్ ఓకే అని చెప్పేసి అప్పుడు నేను తనకు ఒక ₹3 కోట్ల చెక్కు ఇంకా మిగతాది క్యాష్ ఇచ్చి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత సరే నమ్మకం మీద అప్పటికే 14 లీజ్ ఉందండి 16 లీజ్ ఉంది 18లో లీజ్ ఉంది ఎంఓఈ ఉంది తర్వాత సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంది అప్పటికి ఇక నాకు సురేబాబుతో టెనెంట్ రిలేషన్ లేదండి అంటే ఆయన భూమి అమ్మాడు నేను భూమి కొన్నా ఆ రిలేషన్ ఏర్పడ్డది వెండి వెంట రిలేషన్ ఏర్పడ్డది అప్పుడు నేను ఏం చెప్పానంటే సార్ మరి వెండి వెంట రిలేషన్ ఏర్పడ్డదా మనం ముందుకు రిజిస్ట్రేషన్కి వెళ్దాం బ్యాంక్ లోన్ తీసుకుంటారని చెప్పాను ఓకేనండి అన్నాడు అగ్రిమెంట్ ఇచ్చాడు అగ్రిమెంట్ ఇచ్చిన కరెక్ట్ 1 weekలోనే ఆయనకి ఇంకెవరో వచ్చి 2 lakhs ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారు నా అగ్రిమెంట్ ఇచ్చామని మర్చిపోయాడా లేకుంటే అంటే అహంకారమా లేకుంటే ఎక్కువ వస్తాయి కదా 5 కోట్లు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి నన్ను పక్కన పెట్టేసి ఇంకోరికి అగ్రిమెంట్ ఇచ్చేసి థర్డ్ పార్టీకి అగ్రిమెంట్ ఇచ్చేసి మీతో మాట్లాడలేదు చెప్పలేదు ఏం లేదు మాట్లాడలేదు చెప్పలేదు ఏం లేదు నాకు నోటీస్ ఇవ్వాలి డ్యూ ప్రాసెస్ ప్రకారం నాకు అగ్రిమెంట్ ఎంటర్ అయినా నా చెక్కులు అతని దగ్గరనే ఉన్నాయి మరి ఏమి ఎంటర్ కాకుండా డైరెక్ట్గా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చాడు మరి నాలెడ్జ్ ఉంది చేశాడా లేదు చేశాడా అనేది నాకు అర్థం కావట్లేదు లేకుంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో తెలియదు చేశారు అప్పుడు నేను వెళ్తే సార్ అంటే నేను వేరే వాళ్ళకి అమ్మేశానండి అన్నాడు సరే ఇది కరెక్ట్ గా వస్తారని చెప్పి నేను అతనితో డిస్కస్ చేయకుండా వెళ్ళి కోర్టుకి వెళ్ళి 14 లీజ్ 16 లీజ్ అండ్ ఎంఓయూ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అన్ని తీసుకెళ్లి కోర్టు ముందు సమర్పించారు కోర్టు నాకు ఇమ్మీడియట్గా సురేబాబు ప్రాపర్టీలో నాట్ టు ఎలినేట్ అంటే మీరు ప్రాపర్టీ అమ్మొద్దు అంటిల్ డిస్పోజ్ ఆఫ్ ద కేసు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు వెంకటేష్ గారి ప్రాపర్టీలో నాట్ టు ఇంటర్ఫియర్ ఆల్రెడీ మీరు వీరికి ఎంఓ ఇచ్చారు లీజ్ ఇచ్చారు నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి వారికి ఒక ఆర్డర్ ఇచ్చారు ఈ 2 ఆర్డర్లు తీసుకుని నేను వ్యాపారం చేసుకుంటున్నాను మేడం ఇంకా నన్ను అక్కడ ఏ విధంగానైనా పంపించాలని నాకు కమిషనర్ తెలుసు నాకు డీజీపీ తెలుసు నేను కేసులు పెట్టిస్తా నువ్వు ఎట్లా వెళ్ళవు నేను జిహెచ్ఎంసీ కమిషనర్కి చెప్తా అని అక్కడి నుంచి బ్లాక్మెయిల్ మొదలుపెట్టిండు
బ్లాక్ మెయిల్ మొదలు పెడితే నేనేం చేసిన, నువ్వు పెట్టేది ఏంది, చీటింగ్ నువ్వు చేసావు నేను చేయలేదు, 2 అగ్రిమెంట్ నువ్వు చేసావు నేను చేయలేదు, 2 అగ్రిమెంట్ చేయడం తప్పు నీదైతే నన్ను దబాయిస్తలేదని నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, చీఫ్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చి కూర్చొని కలిబులు కబుర్లు చెప్పి ఆ నందకుమార్ అట్లా కాదు ఇట్లా కాదు మనం ఒక కాంప్రమైజ్ చేద్దాం అది ఇది అని చెప్పి ఆ కేసు విత్డ్రా చేయించుకుంటాను. నేను పెట్టే క్రిమినల్ కేసు విత్డ్రా చేయించుకొని మళ్ళీ తను జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టిండు. సో బ్యాక్ స్టాపింగ్. సరే సార్ మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను ఇది కోర్టు వ్యవహారంలో ఉంది, కోర్టు ఈ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం, లేదంటే నేను న్యాయంగా డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, 2 ప్రాపర్టీలు ఇవ్వండి, నీకు నాకు పంచాయతీ లేదు, ఎందుకంటే నేను నీ ప్రాపర్టీ ఫ్రీగా అడగట్లేదు, నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అంటున్నాను. అంటే లేదు నేను అమ్మను. అమ్మడమే సార్ ఆల్రెడీ ఒకరికి ఇద్దరికి అమ్మిన తర్వాత ఇంకా నేను అమ్మనంటారు ఏంటి అని నేను అన్నాను. అక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అయింది మేడం. సరే 20 కరోనా వచ్చింది, 21 కరోనా వచ్చింది. 20లో కూడా ఏషియన్ థియేటర్ వాళ్ళ పార్ట్నర్ ఉంటాడు సునీల్ నారాయణ గారు వచ్చి ఎన్నోసార్లు తనకు కూడా చెప్పారు, నాకు కూడా చెప్పారు. నేను ఆల్వేస్ సార్ రెడీ ఉన్నా, నేను ప్రాపర్టీ దాంట్లో డబ్బులు పెట్టా, అప్పటికి 15 కోట్లు 20 కోట్లు పెట్టా, మళ్ళీ నేను కరోనాలో రినోవేషన్ చేసుకున్నాను మేడం, పెట్టాను సునీల్ గారు అని చెప్తే సునీల్ గారు కూడా వాళ్ళు అట్లా చేస్తారు, ఎప్పుడు ఆయనకు కొద్దిగా గ్రీడీ ఎక్కువ ఆశ, ఈవెన్ నన్నే మోసం చేసిండు అని చెప్పి సునీల్ నారాయణ గారు చెప్పారు. అంటే నా పార్ట్నర్ ఏంటి నన్నే నాకే ఆయన అంటే తను ఒక డిఫరెంట్ మెంటాలిటీ, స్టబన్ అండ్ గ్రీడీ అంతా ఉంటుంది, కాబట్టి ఆయన ఇట్లా చేశాడు, నాతో కూడా నాకు కూడా ఇస్తా అని చేశాడు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిండు. న్యాయం అంతా మీ వైపే ఉంది, స్టోరీ అంతా ఓకే, అది ఇక్కడ స్టోరీ అయిపోతుంది, కంక్లూజన్ చేస్తాను మేడం. అయిపోయిన తర్వాత నేను ఇంకా వాళ్ళు నా మీద 2020 అక్టోబర్లో ఎవిక్షన్స్ ఫైల్ చేశారు. అంటే ఎవిక్షన్స్ అంటే ఏంటి, నేను పొజిషన్లో ఉన్నా కాల్ చేయమని ఫైల్ చేశారు. అప్పుడు 2021లో జడ్జి గారు ఏం చెప్పారంటే అసలు సురేష్ బాబు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, అసలు నువ్వు ఒకరి దగ్గర 6 కోట్లు తీసుకుంటావు, ఇంకోటి దగ్గర 6 కోట్లు తీసుకుంటావు, మళ్ళీ నువ్వు కోర్టుకు వచ్చినావు, నీకు అసలు రెంట్ కట్టేది లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వెంకటేష్ గారికి ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే నువ్వు ఆల్రెడీ 14, 16, 18 అగ్రిమెంట్లు చేశావు, లీజ్ అగ్రిమెంట్ చేశావు, నందుకు అమ్ముతానని ఎంఓ ఇచ్చావు, కాబట్టి నువ్వు ఈ ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ కావద్దు, వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో రెంట్ కడతారని చెప్పింది. నేను 6వ సంది కోర్టులో రెంట్ కట్టడం మొదలుపెట్టా. ఈ విధంగా స్టేటస్ నడుస్తున్నప్పుడు ఆయనకి ఏంటంటే ఇంకా కోర్టు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అది ఆయన కొద్దిగా డైజెస్ట్ కాలేదు, తట్టుకోక ఈ కోర్టు ఆర్డర్లు ఉండగానే తన కొడుకు పేరున రిజిస్ట్రేషన్ చేసిండు. ఎంత పెద్ద తప్పది, సరే చేసిండు, చేస్తే కోర్టు ఏం చేసింది, కొడుకును కూడా నా కేసులో ఇన్క్లూడ్ చేసింది. సరే ఆ విధంగా సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. నా మీద ఎప్పుడు ఏదో విధంగా జిహెచ్ఎంసీ కంప్లీట్ చేయడము, ఇంకొక అథారిటీ కంప్లీట్ చేయడము, నందు నాకు ఇచ్చేట్లన్నా పంపించాలి అని ఎప్పుడు పొద్దు సమానం అదే దాంట్లో ఉంటారు. నేను రెంట్ కడుతున్నా, కోర్టుల వ్యవహారం ఉంది, కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా డిసైడ్ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్తే ఇమీడియట్గా ఏం చేశారు, 22లో మళ్ళీ నా మీద ఒక రిట్ వేశారు. వెళ్ళినప్పుడు నేను కూడా రిట్ వేసి జిహెచ్ఎంసీ ఇంటర్ఫియర్ అవుతాను ఆర్డర్ తెచ్చుకున్నా. ఇవన్నీ ఆర్డర్స్ పెండింగ్ ఉండగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగిందండి. ఎమ్మెల్యే కొనుగోలు చేసినప్పుడు మీకు అంత విషయం తెలుసు, అక్కడ నేను అనవసరంగా దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఒక బకరగా బలి చేసిండు, అక్కడ బకరగా బలి చేసిండు. సరే అది సరే చేసినప్పుడు ఫేస్ చేయాల్సిందే, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న పెద్దలు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. డైరెక్ట్గా సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశాలే కమిషనర్ గారికి జిహెచ్ఎంసీకి వెళ్తున్నాయి, అన్ని విధాలుగా అది స్టేట్ అండ్ సెంట్రల్కు చేసిన ఫైటింగ్. దాంట్లో నేను మధ్యలో ఇరికిపోయాను. హ్యాపీ హోటల్ బిజినెస్ చేసే టైంలో దాంట్లో ఇరికిపోయాను. సరే ఇరికిపోయాను, దాన్ని ఫేస్ చేయాల్సిందే, ఫేస్ చేస్తున్నాను. ఫేస్ చేస్తున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నన్ను ఏదో అప్రూవ్గా మారాలి అది ఇది అని చెప్పి ప్రెషర్ పెట్టారు. నేను ఉన్న విషయమే చెప్పాను సార్, ఇదే ఏదైతే ఉందో అది చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పానని చెప్పి